డాక్టర్, ఇప్పుడు ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది? 80 లక్షల వరకు ఖర్చవుతుంది. మీరు వీలైనంత త్వరగా మనీ ఏర్పాటు చేసుకుంటే బెటర్. రోజులు గడిచే కొద్దీ సక్సెస్ రేషియో తగ్గుతూ వస్తుంది. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వీలైనంత త్వరగా మనీ ఏర్పాటు చేసుకుంటాం. అమ్మ భైరవీదేవి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు అన్యాయం చేస్తున్నావు. నా బిడ్డని ఇంత కష్టపెడుతున్నావు. నిన్ను ఆరాధించడమే నేను చేసిన తప్ప? నిన్ను పూజించడమే నేను చేసిన పాపమా? ఎన్నాళ్ళు ఈ పరీక్షలు మాకు? ఎన్నాళ్ళు ఈ వేదన మాకు? అసలు ఆ చిట్టి గుండె ఎలా తట్టుకోగలుగుతుంది బాధని? అసలు ఆలోచించావా తల్లి? అంత చిన్న పిల్లకు బ్రెయిన్ ట్యూమర్ ఏంటి తల్లి? ఎందుకు ఇలా చేస్తున్నావు? శివగామి, అర్జున్, ఏమైంది? ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు. అంత బాధపడుతూ ఏమీ లేదు అంటున్నావు. ఏమైంది? ఏం లేదు అర్జున్. శిశిరాన్ని కలిసిన దగ్గర నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు. ఎందుకు? శిశిర ఏం మాట్లాడినా నువ్వు పట్టించుకోకు. లేదు అర్జున్, నేను టెన్షన్ పడేది శిశిర గురించి కాదు, భవానీ గురించి. భవానీ అక్కడ ఏమైనా గొడవ చేసిందా? సాంబయ్యకి నేను కాల్ చేయనా? కాదు అర్జున్, అలాంటిదేం కాదు. మరి ఇంకేంటి? అసలు ఈ విషయం నీకు ఎలా చెప్పాలి? అసలు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని ఆలోచిస్తున్నాను. శివగామి, ఏంటి ఆ విషయం చెప్పు. నువ్వు చెప్తేనే కదా విషయం ఏంటో నాకు తెలిసేది. అది భవానీకి భవానికి భవానీకి బ్రెయిన్ ట్యూమర్ అంట. బ్రెయిన్ ట్యూమరా? అవును అర్జున్, శిశిర కూడా ఆ రోజు హాస్పిటల్లోనే ఉందంట. అప్పుడు శిశిరకి డాక్టర్ ఈ విషయం చెప్పిందంట. మనతో విషయం ఎలా చెప్పాలో తెలియక శిశిర ఆలోచనలో ఉంది. ఇప్పుడు చెప్పింది. శిశిర చెప్పిందే నిజమని నువ్వెలా అనుకుంటున్నావు? ఇలాంటి విషయంలో శిశిర ఎందుకు అబద్ధం చెప్తుంది అర్జున్? నేను డాక్టర్ కూడా కాల్ చేసి మాట్లాడాను. డాక్టర్ కూడా ఇదే మాట నాకు చెప్పారు. తనకి మనతో కమ్యూనికేట్ చేయడం కుదరలేదంట. మన పెద్దవాళ్ళు ఏదో పాపాలు చేసుంటారు కాబట్టి మనకి శిక్షలు వేయచ్చు. కానీ అది చిన్నపిల్ల, దానికెందుకీ శిక్ష? భవాని ఏం పాపం చేసింది? పాపాలు తప్పులు తెలియని అమాయకమైన చిన్నపిల్ల. అలాంటి పాప ప్రాణం తీయాలని చూస్తున్నాడా దేవుడు? నేనెందుకు ఆ దేవుణ్ణి ద్వేషిస్తానో నీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఏం చేస్తాం అర్జున్, అంత తలరాత. అలాంటప్పుడు ఆ దేవికి పూజలు యాగాలు చేయడం ఎందుకు? మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకు చేతులెత్తి దండం పెట్టాలి? మనం దేవుణ్ణి ప్రార్థించేది మనకి కష్టాలు ఇవ్వొద్దు అని కాదు, ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి ఇవ్వమని.